పరిస్థితిలో ఉందట. అంత దారుణమైన పాలన సాగిస్తున్నారట మీరు ఏపీలో. నచ్చిన పాము మీద పాలు పోసినా నీళ్ళు పోసినా అదేం పెద్ద డిఫరెన్స్ కాదు. ఇట్ విల్ మేక్ నో డిఫరెన్స్. ఇంకోటి ఎంతసేపు వాళ్ళు ఈవీఎంలో ఎంత ఓట్లు పడ్డాయి అవన్నీ పడ్డాయి, ఎన్నికల ముందు ఐఏఎస్ అధికారులు మార్చారట. ఇదంతా ప్రక్రియ. ఐఏఎస్ ఆఫీసర్లను అంతా కూడా ఎన్నికల ముందు ప్రక్షాళన చేసి వేరే వేరే డ్యూటీలలో డిప్లాయ్ చేయడము అదొక ప్రక్రియ. అది ఎన్నికల తర్వాత మేము మార్చలేదు. చూడండి మా యొక్క కెపాసిటీ, మా యొక్క ఏమంటారు నిబద్ధత చూడండి. అధికారులు గతంలో 5 సంవత్సరాలు అవినీతి పేరుతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను కూడా వాళ్ళని బాగు చేసి వాళ్ళతోటే మళ్ళీ పని చేస్తున్నాం. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులను కూడా అలాగే పెట్టుకుని వాళ్ళని తీయకుండా, ఎందుకంటే మళ్ళీ అధికారులు కావాలా, సిబ్బంది కావాలా, అదే సిబ్బంది మనం వాడుకోవాలి. కాబట్టి వాళ్ళు చేసిన తప్పును కూడా మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ప్రక్షాళన చేసి మళ్ళీ మా యొక్క కెపాసిటీ అది మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అరే మొన్నటి వరకు మనకు మోకలేరండి కదా, మనకు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సెక్యూరిటీ గార్డ్ లాగా పోయి ఒక మహిళని కంప్లైంట్ కూడా లేకుండా ఒక మామూలుగా ఆగ్రౌడి లాగా అక్కడ నుంచి కిడ్నాప్ చేసుకొచ్చింది కదా. అలాంటి పనులు చేసిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంకి ఎట్లా అనుకూలంగా పనిచేస్తున్నారంటే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అందుకే అంటారు ఓకే సిగ్నల్ ప్రాబ్లం ఉందండి. అధికారం కొత్త కాదు. ఓకే, మీరు సిగ్నల్లోకి రావాలండి, సిగ్నల్ బ్రేక్ అవుతుంది. రవికిరణ్ గారు ఏంటి ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారట, 2029 టార్గెట్ గా, 2029 టార్గెట్ గా ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారట. నిజమా ఇవన్నీ? మీరా ఓపెన్ గా చెప్పరు, చిరునవ్వు నవ్వి ఊరుకుంటారు? సరే, 3 పార్టీ అధినేతలు ఒక తల్లికి పుట్టకపోయినా ఒక అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల కలిసి ముగ్గురు మిత్రులు కాదు త్రిమూర్తులుగా చేసుకుంటున్నాం. దానికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తాం. అయితే మా యొక్క కూటమిని, మా యొక్క సఖ్యతని ప్రజలు హర్షిస్తున్నారు. ముగ్గురు రక్త సంబంధితులు కానప్పటికీ. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది కాదే. రక్త సంబంధికులు సైతం జంప్ ఇలానే అయిపోతున్నారు. వాళ్ళకి మాకు పోలికేంటి సార్? నాకు అర్థం కాదు. నలుగురితో కలిసి ఉండలేని పార్టీ అది. అసలు ఎవడు అక్కర్లేదు, నేను ఒక్కడనే, నా చుట్టూ ఎవరక్కర్లేదు, తల్లెక్కర్లేదు, చిల్లెక్కర్లేదు, శ్రీనివాస్ రెడ్డి అక్కర్లేదు, విజయసాయి రెడ్డి అక్కర్లేదు, మూపిది వెంకటరమణ అక్కర్లేదు. తనతో పాటు నేరాలు, ఘోరాలు, భాగస్వాములు, జైల్లో ఉన్నవాళ్ళు, అవమానపడ్డవాళ్ళు, ఇబ్బందులు పడ్డవారు, ఆనందం అక్కర్లేదు, వీళ్ళందరూ అక్కర్లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా వీళ్ళందరినీ దూరం పెట్టి అధికార మదం తీర్చుకున్నాక ఆయన యొక్క నిజస్వరూపం బయటపెట్టి ఏ రకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పారిపోతున్నారు. ఆయనకి మా కూటమికి పోలికేంటి సార్? నాకు అర్థం కాదు. ఈ యొక్క ఐక్యతని చూడలేకపోతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. వైసీపీ పార్టీ వాళ్ళు డే 1 నుంచి ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ స్ట్రాటజీ ఒకటే, ఈ ముగ్గురు పార్టీలు కనుక కలిసి ఉంటే కనుక మనకి పొక్కులు. అందుకనే 2019 ముందు